Hi students, welcome to GK Subhan World. సో ఈరోజు మనము ప్రీవియస్ క్వశ్చన్లో ఆర్ఆర్బి ఎస్ఎస్సికి సంబంధించిన ఎస్ఎస్సి జీటీ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్లు రిలీజ్ చేద్దాం. ఓకే, వీటిని మనకు తప్పకుండా ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే బాణభట్ట వాజ్ కోర్టు పోయేట అంటున్నాడు. బాణభట్ట వాజ్ ఏ కోర్టు పోయేట అంటున్నాడు. ఎవరి యొక్క కోర్టు పోయేటినా? హర్షవర్ధన. దట్ పర్సన్ హర్షవర్ధన. సో బాణభట్ట ఆర్ బాణుడు వాజ్ ద కోర్టు పోయేట హర్షవర్ధన. ఓకే, సో ఇక్కడ హర్షవర్ధన లేదా హర్షుడు అంటామ్మా. హర్షవర్ధన హీ బిలాంగ్స్ టు విచ్ డైనాసిటీ? పుష్యభూతి డైనాసిటీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, పుష్యభూతి డైనాసిటీ. సో హర్షవర్ధన బిలాంగ్స్ టు పుష్యభూతి డైనాసిటీ. సో he started the Harsha Shaka 606 AD లో ఏం చేసేది? హర్ష శాఖ స్టార్టర్. ఓకే, సో హర్షుడు. సో ఈ హర్షవర్ధన్ ఏమంటామంటే మూడవ అశోకుడు అంటారు. సో హర్షవర్ధన నిక్నేమ్ ఈజ్ థర్డ్ అశోక. సెకండ్ అశోక కనిష్క, థర్డ్ అశోక హర్షవర్ధన. సో దిస్ వన్ was the Banabhatta was a writer. Banabhatta was a writer. He was written the Harsha Charitra. And Kadambari. Harsha Charitra and Kadambari. Okay, so this is the first question. So Banabhatta was a court poet of Harshavardhana. Okay, so Harsha belongs to Harshavardhana belongs to Pushyabhuti dynasty. He was started the 606 Harsha Shaka started. So third Ashoka, he was called third Ashoka, Harshavardhana. So Harsha Charitra. Okay, next second question. So second question. First gold coins was issued in India by Indo-Greeks. First gold coins was issued in India by what that person? Indo-Greeks. చాలా సార్లు అడుగుతున్నాడు క్వశ్చన్. ఫస్ట్ గోల్డ్ కాయిన్స్ వాజ్ ఇష్యూడ్ ఇన్ ఇండియా. ఇండియాలో మొట్టమొదటి బంగారు నాణ్యాలను ప్రవేశపెట్టిన రాజులు అంటే ఇండో-గ్రీక్స్. ఈ ఇండో-గ్రీక్స్ ఏమంటాం? యవనాస్ అంటారు. వాజ్ కాల్డ్ యవనాస్. ఓకే, సో ఖచ్చితంగా మనకు చాలా సార్లు అడిగాడు ఈ క్వశ్చన్. ఫస్ట్ గోల్డ్ కాయిన్స్ వాజ్ ఇష్యూడ్ ఇన్ ఇండియా బై ఇండో-గ్రీకులు. లేదా వీళ్ళనే ఏమంటాం మనము? యవనులు అంటారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ INC. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ది ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ దట్ పర్సన్. సో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఫస్ట్, సెకండ్, థర్డ్. సో థర్డ్ వచ్చేసి ఎవరు? బద్రుద్దీన్ తయాబ్జీ. మద్రాస్ సెషన్
1887. Very, very important. Very, very important. Okay. So the first Muslim president of the Badruddin IMC was Badruddin Tyabchi. So ఫస్ట్ వన్ వచ్చేసి 1885 డిసెంబర్ 28. ఫస్ట్ ఐఎన్సి ప్రెసిడెంట్ వాజ్ ఉమేష్ చంద్ర బెనర్జీ. ఉమేష్ చంద్ర బెనర్జీ. సెకండ్ వన్ 1886 వచ్చేసి కలకత్తా. కలకత్తా దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ. Okay, so this one, so very, very important, this one. First Muslim president of INC, Indian National Congress, was Badruddin Tyabchi, Madras 1887. Okay, so 1885 December 28. Second one వచ్చేసి ఫస్ట్ వన్ ఉమేష్ చంద్ర బెనర్జీ, సెకండ్ వన్ కలకత్తా సెషన్ బద్రుద్దీన్ త్యాబ్జీ, థర్డ్ వన్ పర్సన్ వచ్చేసి బద్రుద్దీన్ త్యాబ్జీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. The policy of doctrine of lapse was introduced by the policy of doctrine of lapse was introduced by who was that person? Lord Dalhousie. Lord Dalhousie. Dalhousie. Lord Dalhousie. Okay, the first the policy of doctrine of lapse introduced by Lord Dalhousie. So what is the doctrine of lapse? When Indian kings are not have their hair, so their king after the kings are lost, so their kingdom was lapse or occupied by British East India Company. So this is the doctrine of lapse. సో చట్టపరంగా వాళ్ళకు వారసు, రాజులకు వారసు లేకపోతే వాళ్ళు ఇతరులను దత్తత తీసుకోకూడదు. సో అటువంటి రాజ్యాన్ని వాళ్ళు పోయిన తర్వాత ఎవరు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకోవడాన్ని ఏమంటామంటే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్సే అంటారు. సో లార్డ్ డల్హౌసీ దీన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే లార్డ్ డల్హౌసీ. సో హూ ఆర్ ద లార్డ్ డల్హౌసీ? లార్డ్ డల్హౌసీ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వే అంటారు. ఇతను ఏమంటాము? ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వే. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వే లార్డ్ డల్హౌసీ. సో 1853 April 16 Indian first railway was started. 1853 April 16 Bombay to Thane. Where? Bombay to Thane, Maharashtra. Okay, only 34 kilometers. 34 kilometers distance. Okay, so Lord Dalhousie is called the father of Indian railway system. Okay, so policy of doctrine. సో ఈ పాలసీ ఆఫ్ డాక్ట్రిన్ వల్ల ఆక్రమించిన ఫస్ట్ కింగ్డమ్ ఏదంటే సతారా మహారాష్ట్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సతారా మహారాష్ట్ర. ఓకే, సో ఇది చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ తర్వాత డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ వాస్ ప్రపోజ్డ్ బై డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ వాస్ ప్రపోజ్డ్ బై
ఎవరమ్మా? దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ. డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై దాదాబాయి నౌరోజీ. దీన్ని ఏమంటామంటే సంపద తరలింపు సిద్ధాంతం. సంపద తరలింపు సిద్ధాంతము అంటాం. ఓకే, డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ వాజ్ ఏ Parsi and first economist of India. First economist of India was Dadabhai Naoroji. Was that person? First economist of India. First economist of India was Dadabhai Naoroji. అలాగే నేను ఒక గ్రంథం రాశాడు. హిస్ బుక్ వాజ్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. రైటర్ వాస్ దాదాబాయి నౌరోజీ. అలాగే దాదాబాయి నౌరోజీ 3 times INC president. He was presided 3 times INC president. So 1886 Calcutta, 1893 Lahore, 1906 Calcutta. So these 3 sessions INC president ఎవరంటే దాదాబాయి నౌరోజీ. సో రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, ఇక్కడ మనకు పార్సీ అనేది వచ్చింది. పార్సీస్ ఆర్ మైనారిటీస్. సో మైనారిటీస్ ఆర్ ముస్లిం, క్రిస్టియన్, జైన్, సిక్, పార్సీ అండ్ ఆల్సో ఒడియా. ఒడియా అదే. సో జైన్. ఓకే, సో మనకు మొత్తం వచ్చేసి 6 ఉన్నాయి మనకు. ఏది? మైనారిటీస్, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బుద్ధిజం, పార్సీ అండ్ ఆల్సో జైన్. ఓకే, సో రిమెంబర్ దీస్ పాయింట్స్ మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 6th క్వశ్చన్. Gandhi-Irwin Pact was held in. Gandhi-Irwin Pact was held in. ఎప్పుడు? 1931 March 5 మా. గాంధీ-ఇర్విన్ ప్యాక్ట్ ఒప్పందం. గాంధీ-ఇర్విన్ ఒప్పందము ఎప్పుడు జరిగిందంటే 1931 March 5. బిఫోర్ సెకండ్ రౌండ్ టేబుల్ సెషన్. మనకు సెకండ్ రౌండ్ టేబుల్ సెషన్ ఎక్కడ జరుగుతుందంటే లండన్ లో. మనకు లండన్ లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయమ్మా. 3 రౌండ్ టేబుల్ సెషన్స్ ఆర్ హెల్డ్ ఎట్ లండన్. సో ఫస్ట్ రౌండ్ టేబుల్ సెషన్ 1930, second round table session 1931, third round table session 1932. So due to 3 round table sessions, Gandhiji was attended from INC is second round table session. రెండో రౌండ్ టేబుల్ సెషన్ కాంగ్రెస్ తరఫున హాజరైన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ. ఓకే, సో ఇది మనకు. అయితే గాంధీ-ఇర్విన్ ఒప్పందం పైన ఎవరెవరు సంతకాలు చేశారంటే సైన్డ్ బోత్ మహాత్మా గాంధీ అండ్ లార్డ్ ఇర్విన్, వైస్రాయ్ ఆఫ్ ది ఇండియా. ఓకే, సో రిమూవ్ దిస్ వన్. నెక్స్ట్ వన్, 7th one క్వశ్చన్. maximum 12 members of the Rajya Sabha nominated by, ఇక్కడ చూడమ్మా, maximum 12 members of Rajya Sabha
Nominated by, was nominated by PM, CM or governor or president. Was that person? President of India. Maximum రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తారు. అలాగే లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లు నామినేట్ చేస్తే ఎవరంటే టోటల్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో లోక్సభ 2 మెంబర్స్, రాజ్యసభ 12 మెంబర్స్, టోటలీ 14 మెంబర్స్ selected to or nominated to parliament by president of India. So present president was Draupadi Murmu. Present president. So she belongs to Santali tribe of Odisha. సంతాలి తెగకు చెందిన ఒడిషా వాసి ఎవరంటే ద్రౌపది ముర్ము. ఓకే, సో చూసుకోండి ఒకసారి. మీకు సింపుల్ క్వశ్చన్స్ అడుగుతుంటాడమ్మా ఎస్ఎస్సి ఆర్ఆర్కి. సింపుల్ క్వశ్చన్. పార్లమెంట్ మీన్స్ సింపుల్ క్వశ్చన్. పార్లమెంట్ ఈజ్ ఈక్వల్ టు లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్. అంటే లోక్సభలో ఎవరు ఎంపీలు ఉంటారు, నథింగ్ బట్ పిఎం. రాజ్యసభలో వైస్ ప్రెసిడెంట్, తర్వాత ప్రెసిడెంట్. సో వీళ్ళు ముగ్గురు చేసినవి చట్టం. సో పార్లమెంట్ ఈజ్ ఈక్వల్ టు లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్. సో నంబర్ ఆఫ్ టైం ఇచ్చాడు మనకి క్వశ్చన్, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 9th one. Adam Smith is the father of అంటున్నాడు. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. అర్థశాస్త్ర పితామహుడు గారు అంటే ఆడమ్ స్మిత్. అర్థశాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్. ఓకే, సో మోడర్న్ ఎకనామిక్స్. హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్? మోడర్న్ ఎకనామిక్స్ ఎవరంటే జేఎం కీన్స్. ఆడమ్ స్మిత్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ జేఎం కీన్స్. అయితే మన కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్ ఏదంటే హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ది రైటర్ ఆఫ్ ది అర్థశాస్త్ర గ్రంథ రచయిత ఎవరంటే కౌటిల్య. నోట్, అర్థశాస్త్ర రైటర్ వాట్ దట్ పర్సన్ కౌటిల్య లేదా చాణక్య అంటారు. చాణక్య లేదా ఏమంటాం? చాణక్య లేదా విష్ణుగుప్త. సో ఈ మూడు కొంచెం చూసుకోండి అమ్మా, కంపల్సరీ అడుగుతుంటాడు. ఆడమ్ స్మిత్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్, మోడర్న్ ఎకనామిక్స్ జేమ్స్ కీన్స్. నెక్స్ట్ రైటర్ ఆఫ్ ది అర్థశాస్త్ర వాజ్ కౌటిల్య ఆర్ చాణక్య ఆర్ ఏంటి విష్ణుగుప్త. ఓకే, సో చూసుకోండి. నెక్స్ట్ ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్ ఈజ్ సిచ్యువేటెడ్ అన్నాడు. ఎక్కడ? వాషింగ్టన్ డిసి, అమెరికా. వాషింగ్టన్ డిసి
అమెరికా. ఓకే, సో ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్ is situated Washington DC means District of Columbia. District of Columbia. So remember these points. So present వరల్డ్ బ్యాంక్ చైర్మన్ ప్రెసిడెంట్ was that person అజయ్ బంగా. అజయ్ బంగా. ఈ వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా? 1947 జూలై 7 అమ్మా. సో సారీ 1944 జూలై 7 ఈ వరల్డ్ బ్యాంక్ ఈ స్టార్టెడ్. its headquarter is Washington DC. Present president అజయ్ బంగా. అజయ్ బంగా. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ది టెంపరేట్ grasslands in South America is called ఏమంటాము వీటిని? పంపాస్. The temperate grasslands in the South America is called పంపాస్. సౌత్ అమెరికాలో ఉండే గడ్డి భూములను ఏమంటామంటే మనము పంపాస్ అంటాము. పంపాస్ లో గ్రాస్ ల్యాండ్స్, లో గ్రాస్ ల్యాండ్స్. సో అక్కడ ఉండే గ్రాస్ ల్యాండ్ ఏమంటామంటే మనము ఏమంటాము? పంపాస్ అంటారు. సో సౌత్ అమెరికాని ఏమంటామంటే పక్షి ఖండము అంటారు. ఏమంటాము? బాల్డ్ కాంటినెంట్. బాల్డ్ కాంటినెంట్స్ అంటారు. సో ఇక్కడ రకరకాల పక్షుల గుంపులను ఏమంటామంటే రూకరీలు అంటారు. సో నంబర్ ఆఫ్ కలర్ఫుల్ బర్డ్స్ ఈజ్ నౌన్ హ్యాస్ రూకరీస్. ఓకే, సో రకరకాల పక్షుల గుంపులను ఏమంటామంటే రూకరీస్ అంటారు. సౌత్ అమెరికా హ్యావ్ నంబర్ ఆఫ్ కలర్ఫుల్ బర్డ్స్ ఈజ్ నౌన్ హ్యాస్ రూకరీస్. సో సౌత్ అమెరికా ఈజ్ కాల్డ్ ఏ బర్డ్ కాంటినెంట్. సో ఇక్కడ ఏమంటున్నా అంటే గ్రాస్ ల్యాండ్స్ ఏమంటామంటే సౌత్ అమెరికా యొక్క గ్రాస్ ల్యాండ్స్ ఏమంటామంటే పంపాస్ అంటారు. పంపాస్. నెక్స్ట్ 12th క్వశ్చన్. The Sunda Straits is the strait. The Sunda Strait is the strait between the islands of Java and Sumatra. Islands of Java and Sumatra. Very important. The Sunda Strait is the Sunda Jalasandhi వేటి మధ్యలో ఉంది అంటున్నారు. The Sunda Strait is the strait between the islands of Java and Sumatra. Very important. సో ఇది ఎక్కడ ఉందేమో అనుకో? ఇండోనేషియాలో ఉంది. ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా. సో కొత్త క్యాపిటల్ ఏమంటాము? నుసంతారా. కొత్త యొక్క క్యాపిటల్ ఏమంటా? నుసంతారా. ఇండోనేషియా యొక్క క్యాపిటల్ జకార్తా. సో ఇండోనేషియన్ రూపీ అంటారు. ఇండోనేషియన్ రూపీ. సో జకార్తా, నుసంతారా. ఎందుకంటే 2050కి ఇక్కడ ఏమవుతుంది? నంబర్ ఆఫ్ వాటర్ వచ్చేసి ఈ జకార్తా అనేది మునిగిపోతుంది కాబట్టి నుసంతారాకు ఇల్లు మార్చుతున్నారు. ఏది? క్యాపిటల్. ఓకే, సో ఇండోనేషియా ఈజ్ ఏ మోస్ట్ ముస్లిం పాపులేటెడ్ కంట్రీ. ఓకే, సో ఇది చూసుకోండి ఒకసారి అమ్మా. సో ఇది అలాగే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇండోనేషియా యొక్క ప్రెసిడెంట్ ఎవరయ్యా? ప్రభావో సుబియాంటో.
Prabhavo Subianto attended 2025, sorry, January 26 ఇండియన్ రిపబ్లిక్ ఏది వచ్చిన అధ్యక్షుడు ఎవరంటే ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరు? ప్రభోవో సుబియాంటో 2025 జనవరి 26 రిపబ్లిక్ డేకి హాజరైంది. ఎవరంటే అటెండ్ అయింది ప్రభావో సుబియాంటో. ఓకే, నెక్స్ట్ తర్వాత మైటోకాండ్రియా ఈజ్ ఏ పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అంటారు. మైటోకాండ్రియా ఏమంటే పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అంటారు. కణం యొక్క శక్తి కణ భాండాకారము అంటారు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఆర్గానిక్ ఫౌండ్ ఇన్ ద సెల్స్ ఆఫ్ ది మోస్ట్ యూకారియోట్స్. ఇది ఎక్కడ మనము అంటే మోస్ట్లీ ఇట్ ఈస్ ఫౌండ్ మోస్ట్లీ యూకారియోటిక్ ఎనిమల్స్, యూకారియోట్స్ లైక్ ఎనిమల్స్, ప్లాంట్స్, లైక్ ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్ లో ఇది మనకు ఉంటుంది మైటోకాండ్రియా. సో దీన్ని పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అంటారు. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే కొల్లికర్ దీన్ని డిస్కవర్ చేసింది ఎవరంటే ఇది డిస్కవర్డ్ కొల్లికర్. ఇక్కడ నేమ్ ప్రపోజ్ చేసింది ఎవరంటే బెండా డిస్కవర్డ్ బై కొల్లికర్. అలాగే బెండా 1898 లో అమ్మా, ఇది 1857, ఇది 1898 అమ్మా. ఈ రెండు కొంచెం చూసుకోండమ్మా. మైటోకాండ్రియా ఇదే పవర్ సెల్స్ ఆఫ్ ది సెల్. ఎక్కువ సార్లు క్వశ్చన్ అమ్మా. మోస్ట్లీ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ యూకారియోటిక్ సెల్స్ లైక్ ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్. అలాగే డిస్కవర్డ్ బై కొల్లికర్ 1857. సో నేమ్ బెండా 1898. ఇక్కడ 1857 అనగానే మనకు ఫస్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ గుర్తుకు రావాలి. ఏది? మీరట్ లో జరిగింది ప్రథమ స్వాతంత్ర సమరం, సిపాయిల తిరుగుబాటు లేదా సిపాయి రివోల్ట్ అంటారు. ఓకే, సో ఇది చూసుకోండి అమ్మా. నెక్స్ట్ తర్వాత లైకెన్ అన్నాడమ్మా. లైకెన్స్ ఆర్ మ్యూచువలిస్టిక్ అసోసియేషన్ బిట్వీన్ అన్నాడు ఫంగై అండ్ ఆల్గే. లేదా ఒక్కొక్కసారి వాడు ఏమి అంటాడు, కన్ఫ్యూజ్ చేస్తాడు. ఆల్గే అనకుండా ఫోటోసింథటిక్ ఆర్గనిజమ్స్ అంటాడు. ఓకే, చూసుకోండి. ఏ లైకెన్స్ ఆర్ ద మ్యూచువలిస్టిక్ అసోసియేషన్ బిట్వీన్ ద ఫంగై అండ్ ఆల్గే. ఆల్గే నథింగ్ బట్ ఏ ఫోటోసింథటిక్ ఆర్గనిజమ్స్. సో ఫంగై ఆర్ సాప్రోఫైట్స్ అంటే దే డిపెండ్ ఆన్ dead and decaying organic materials for the food. These are the fungi. సాప్రోఫైట్స్ వీటి ఏమంటామంటే పూతికాహారులు అంటారు. ఫంగైని ఏమంటాము మనం? శిలీంధ్రాలను పూతికాహారులు అంటారు. అంటే చనిపోయిన కుళ్ళిన పదార్థాల పైన ఆహారం కోసం ఆధారపడే వాటిని పూతికాహారులు అంటారు, సాప్రోఫైట్స్ అంటారు. సో ఆల్గే సో హ్యావ్ ద ఫోటోసింథటిక్ ఆర్గనిజం అంటే క్లోరోఫిల్ ఉంటుంది కాబట్టి వీటికి ఏంటి ఆహారం తయారు చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అందుకే వీటిని ఏమంటామా? ఆటోట్రోప్స్ అంటారు. సో ఇది చూసుకోండి ఒకసారి. లైకెన్స్ మీకు అడిగేవన్నీ సింపుల్ క్వశ్చన్స్ అమ్మా. ఎస్ఎస్సి, ఆర్మీ, జీడీ మొత్తం దాదాపుగా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఇప్పటి నుండి మీరు ఒక 50 పేపర్స్ నేను కంపల్సరీ చెప్తా. వాటిలో నుండి కంపల్సరీ రివిజన్ అవుతాయి కాబట్టి మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. agar is used in
ఎక్కడ బేకరీలో యూజ్ చేస్తారమ్మా అగార్ అగార్. ఇది కూడా మనకు ఎక్కడ నుండి వస్తాయంటే మనకు ఆల్గేస్ నుండి వస్తాయమ్మా. అగార్ ఈజ్ యూజ్డ్ ఇన్ బేకరీస్ అమ్మా. వై చూడు, ఇది జెల్లీ లైక్ సబ్స్టెన్స్, ఇది పాలిసాకరైడ్ ఆఫ్ ది రెడ్ ఆల్గే. ఇది పాలిసాకరైడ్స్ ఆఫ్ ది రెడ్ ఆల్గే అంటారు. పాలిసాకరైడ్స్ ఆఫ్ ది రెడ్ ఆల్గే. ఓకే, సో చూసుకోండి ఒక్కసారి చూస్తున్నామ్మా. ఓకే, సో ఇది మనకు ఈ విధంగా అమ్మా అగార్. సింపుల్ క్వశ్చన్స్ అమ్మా. ఇది దీస్ ఆర్ నథింగ్ అంటే ఆల్గే. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ ఇన్ ఎక్కడ? కటక్ ఒడిషా. నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్, లేదా దీన్ని ఇట్లా కూడా అంటారు సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్ ఒడిషా. ఇక్కడ నేషనల్ అన్నాడు. అలాగే మన కన్ఫ్యూజన్ ఇంకోటి ఉంది, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనీలా ఎక్కడ? ఫిలిప్పైన్స్ అమ్మా. ఫిలిప్పైన్స్ IRRI, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ మనీలా, ఫిలిప్పైన్స్. సో రైస్ చూసుకోమ్మా, రైస్ సైంటిఫిక్ నేమ్ వరైజా సటైవా. రైస్ సైంటిఫిక్ నేమ్ వరైజా సటైవా. ఇక్కడ రైస్ లో ఒకటి ఉంది మనకు ఫ్రీ రైస్ అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఫ్రీ రైస్, సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ ఈజ్. సో చూసుకోండి, నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్ ఒడిషా. సో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫిలిప్పైన్స్. ఇక్కడ కటక్ సుభాష్ చంద్రబోస్ జన్మించిన ప్రాంతం. ఇది కటక్ అనేది మనకు సుభాష్ చంద్రబోస్ జన్మించిన ప్రాంతం. ఎక్కడ జన్మించాడైనా? 1897 జనవరి 23 కటక్ లో జన్మించాడమ్మా. కటక్ ఒడిషా జన్మించాడు. బోస్, ఎస్సీ బోస్, వాట్ దట్ పర్సన్? ఫ్రీడమ్ ఫైటర్ ఎస్సీ బోస్. సో జనవరి 23 ఇజ్ ఏ పరాక్రమ దివస్. వీఆర్ సెలబ్రేటింగ్ ది పరాక్రమ దివస్ లేదా దేశ్ ప్రేమి దివస్ అంటారు. ఏమంటాం దీన్ని? దేశ్ ప్రేమి దివస్. ఓకే, నెక్స్ట్ తర్వాత penicillin is obtained from డాష్ అంటాను. సింపుల్ క్వశ్చన్ ఏంటి? ఫంగై. penicillin is obtained from fungi. సో ఫంగై నథింగ్ వచ్చే పెన్సిలియం నోటేటం. పెన్సిలియం నోటేటం, అలాగే పెన్సిలియం క్రిసోజినం. పెన్సిలియం నోటేటం అండ్ పెన్సిలియం క్రిసోజినం అంటాం. పెన్సిలియం క్రిసోజినం. సో ఇక్కడ చూసుకోండమ్మా, ఏంటి ఇక్కడ? ఇది ఫస్ట్ యాంటీబయాటిక్ 1928 లో కనుక్కునేది ఎవరంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో వరల్డ్ ఫస్ట్ యాంటీబయాటిక్ ఈజ్ ఏ పెన్సిలిన్. ఇట్ ఈస్ prepared by Alexander Fleming 1928. So Penicillium notatum and Penicillium chrysogenum of the fungi. వరల్డ్ ఫస్ట్ యాంటీబయాటిక్. ఓకే, ఏది అంటే మనకు పెన్సిలిన్. ఓకే, సో ఇది చూసుకోండి, మనకు చాలా సార్లు అడిగే క్వశ్చన్. నెక్స్ట్ 17th one.
fungi usually stored preserved food material is called glycogen. Fungi usually stored preserved food material is called glycogen అంటారు. గ్లైకోజన్. ఓకే, సో ఇది మనకు. తర్వాత సెవెంత్ ఏప్రిల్ ఈజ్ సెలబ్రేటెడ్ అన్నాడు. సెలబ్రేటెడ్ ఏంటి? వరల్డ్ హెల్త్ డే. ఏంటిది? వరల్డ్ హెల్త్ డే. వరల్డ్ హెల్త్ డే 7th ఏప్రిల్. సింపుల్ క్వశ్చన్ అమ్మా. ఖచ్చితంగా ఒక డే అనేది ఇస్తాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఏంటిది? వరల్డ్ హెల్త్ డే. సో 7th WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇట్స్ హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్ అమ్మా. జెనీవా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఇట్స్ హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా. సో ఎప్పుడు ఫామ్ అయింది? 1948 అమ్మా. 1948 ఏప్రిల్ 7. 1948 ఏప్రిల్ 7 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో హిస్ ప్రెసిడెంట్ టెడ్రోస్ అథనమ్. ఎవరు? టెడ్రోస్ అథనమ్. టెడ్రోస్ అథనమ్. ఓకే, ఇట్స్ ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్. డైరెక్టర్ జనరల్ ఎవరంటే టెడ్రోస్ అథనమ్. ఓకే, నెక్స్ట్ ఎడ్వర్డ్ టెల్లర్ డిస్కవర్డ్. ఏం డిస్కవర్ చేసిన? బాంబు, హైడ్రోజన్ బాంబు. హైడ్రోజన్ బాంబు. సో ఎడ్వర్డ్ టెల్లర్ ఫాదర్ ఆఫ్ హైడ్రోజన్ బాంబు డిస్కవర్డ్ ది హైడ్రోజన్ బాంబు. సో ఇదమ్మా. ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ జరుగుతాయమ్మా. ఏం జరుగుతాయి? న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ అంటే కేంద్రక సంలీన చర్యలు అనేటివి జరుగుతాయి. కేంద్రక సంలీన చర్యలు అనేటివి జరుగుతాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 20 చూసుకో. రాబర్ట్ ఓపెన్ హేమర్ డిస్కవర్డ్ ద ఆటం బాంబ్. ఆటం బాంబ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ జరుగుతాయి. ఎక్కడ మనకు? ఆటం బాంబు. ఇక్కడ విచ్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ హైడ్రోజన్ బాంబ్ ఆర్ ఆటం బాంబ్? హైడ్రోజన్ బాంబ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్. ఓకే, ఇట్లా మనకు టుడే నుండి మా సుభాన్ జీకే వరల్డ్ అనేది మనం స్టడీ చేసిన ఛానల్. ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఆర్మీ, జీడీ, రైల్వే, పోలీస్ అందరికీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా, ఈవెన్ ఎస్ఐ ఆల్సో ఉపయోగపడే విధంగా మనం ప్రీవియస్ క్వశ్చన్స్ ప్లస్ జీకే అండ్ కరెంట్ అఫైర్ కూడా మనం చెప్తామమ్మా. కాబట్టి మీరు ప్రీవియస్ క్వశ్చన్ల మీద ఎక్కువ పట్టు సాధించాలా. ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే వెళ్ళండి, ప్రీవియస్ క్వశ్చన్లు ఏం చెప్పరు, అలాగే కోచింగ్ చెప్తారు. అయిపోయి కోచింగ్ ప్లస్ ఎగ్జామ్స్ పెడతారు. కానీ ప్రీవియస్ క్వశ్చన్ల మీద పట్టు సాధించాలా. అది గనక మనకు తెలిస్తే నువ్వు ఏ పేపర్లో ఎక్కడి నుండి ఎలా వస్తుంది, ఏ లెసన్ నుండి ఏ విధంగా అడుగుతున్నారు అనేది ప్రతి తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో ప్రతి ఒక్కరు చూసుకోండమ్మా. షేర్ చేయండి, లైక్ చేయండి. సుభాన్ జీకే వాళ్ళు. సుభాన్ మై ఛానల్ నేమ్ సుభాన్ జీకే వరల్డ్. సుభాన్ జీకే వరల్డ్. ఓకే, మై ఛానల్ నేమ్ సుభాన్ జీకే వరల్డ్. మనకు
ఎస్ఎస్సి ఉంటుంది, తర్వాత ఆర్ఆర్బి, ప్రతిదీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, సో చూసుకోండి మా సుభాన్ జీకే వాళ్ళు ఈరోజు నుండి ఇది ఫస్ట్ పేపర్ అనుకోండి. ఓకే, ఫస్ట్ పేపర్ ఇలా 1 2 3 4 ఇలా మనము చేసుకుంటూ దాదాపు 50-60 దాకా అప్ టు ఎగ్జామ్ దాకా మీరంతా దాదాపుగా ఫ్రీగానే చేసుకోవచ్చు మా. ఓకే, చూసుకోవచ్చు. ఎకనామిక్ పరంగా చాలా మంది కోచింగ్లు పోలేని విద్యార్థులు ఈ విధంగా మా ఛానల్ ఉపయోగించుకొని మీరు విన్ అయ్యే ఛాన్స్ ఉందమ్మా. కాబట్టి 12 సంవత్సరాల నుండి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్క ఎగ్జామ్లో దాదాపుగా ఈజీ ప్యాటర్న్ నుండి ఇప్పుడు కాంప్లెక్స్ ప్యాటర్న్కి వచ్చింది. కాబట్టి మనము తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఓకే, ఈ విధంగా మనము చేసుకుంటూ పోవడం వల్ల మోడల్ పేపర్లు, ప్రీవియస్ పేపర్లు చేసుకుంటూ పోవడం వల్ల ఖచ్చితంగా విన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, మై నెంబర్ ఈజ్ ఫోన్ నెంబర్ 9000078509. ఓకే, సుభాన్ జీకే వార్డ్. ఓకే, సుభాన్ జీకే వార్డ్ ఫోన్ నెంబర్ 9000078509. ఓకే, థ్యాంక్ యూ.